హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మేము బజ్జీలైతే చేసామండి. చూడండి, వాము అయితే రోట్లో వేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచుతున్నాను. వాము వేసి బజ్జీలు చేస్తే ఇంకా అసలు ఎంత కమ్మగా ఉండిద్దంటే చాలా బాగుండిద్ది. మామూలుగా మిర్చి బజ్జీలో వాము లేకపోతే అస్సలు బాగోదు. బజ్జీల కోసం చూడండి ఎంతమంది వెయిటింగ్‌లో ఉన్నారో. మా ఇంట్లో ఒక ఐటెం చేస్తున్నామని చెప్తే అందరైతే హాజరవుతారు. అర కేజీ శనగపిండి అయితే తీసుకున్నాను. అందులో కొంచెం వాము దంచిన తర్వాత కొంచెం పక్కన పెట్టేసి కొంచెమైతే అందులో వేశాను. అలాగే ఒక కప్పు బియ్యం పిండి వేస్తే చాలా బాగా రోస్టెడ్‌గా వస్తాయి బజ్జీలు. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ కారం కూడా వేశాను. ఈ కారం వేయడం వల్ల బజ్జీ కొంచెం రుచిగా వచ్చిద్ది. అందుకని వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. అందులోనే కొంచెం చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకుంటే చాలా బాగా మనం అనుకున్న రీతిలో బజ్జీ అయితే వచ్చిద్ది. ఇవన్నీ వేసుకున్న తర్వాత చివర్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. అర కేజీ పిండికి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కూడా ఉండలు లేకుండా బాగా మెత్తగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ పిండి కలుపుతుంది నేను కాదండి, మాకు ఒక వంట మాస్టర్ ఉన్నాడు ఇంట్లో. ఆ వంట మాస్టర్ అయితే కలుపుతున్నాడు. నేను చేస్తాను బజ్జీలు అని చెప్పేసి. చూడండి, ఈ విధంగా కొంచెం మరీ పలుచగా కాకుండా ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే బజ్జీ మాత్రము చాలా బాగా వచ్చిద్ది. మా చెల్లెలైతే మిర్చి మొత్తం కట్ చేసి వాము వేస్తుంది అందులో. బజ్జీ మిర్చి ఒక దాంట్లో 2గా కట్ చేసి వాము పెడితే ఇలా మిర్చి కూడా బాగా ఉడికి కారం లేకుండా ఉంటుంది. బజ్జీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందులో అసలు నాకైతే అంత ఇష్టము, అసలుకి చెప్పలేనంత ఇష్టము మిర్చి బజ్జీ అంటే. ఈ వర్షం పడేటప్పుడు బజ్జీలు వేడివేడిగా వేసుకొని తింటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అంత రుచిగా అంత కమ్మగా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వర్షం పడేటప్పుడు. ఇప్పుడైతే మా ఊర్లో చాలా ఫుల్లుగా వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి అయితే ఎడతెరిపి లేని వాన. బయటికి వెళ్ళే ఇది కూడా లేకుండా వర్షం పడుతుంది. 5 మినిట్స్ కూడా గ్యాప్ ఇవ్వలేదు ఈరోజు ఉదయం నుంచి అయితే. నూనె అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడైతే బజ్జీలు వేసేస్తున్నాము. చూడండి, అసలుకి ఆ మిర్చి బాగా లావుగా ఉండిద్ది కాబట్టి 2గా కట్ చేసి అయితే ఈ విధంగా బజ్జీలు వేసుకుంటే చాలా బాగా మిర్చి ఉడికి చాలా బాగుండిద్ది. మీరు కూడా ఇలాగే చెయ్యండి. పక్కా కొలతలతో అయితే బజ్జీ చేశాను. ఈ కొలత ప్రకారము మీరు బజ్జీ చేసుకొని చూడండి, మీకే తెలిసిద్దండి ఎంత బాగా కుదిరాయి. అసలుకి చాలా బాగా రుచిగా కూడా ఉన్నాయి. ఈ బజ్జీల కోసం అయితే పిల్లలు వెయిట్ చేస్తున్నారు. రెడీగా ప్లేట్స్ పట్టుకొని పిల్లలు పెద్దలు అందరూ రెడీగా కూర్చొని ఉన్నారు. అలా తీసి ప్లేట్లో వేసామో లేదో, నాకు పిల్లలు టైం ఇవ్వలేదు. తీసింది తీసినట్టే మొత్తం తినేస్తూ ఉన్నారు. సరే, ఇంకా వాళ్ళ కోసమే కదా, నా ఒక్కదాని కోసం కాదు కదా అని వేసేసాను నేను. ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.